ఫస్ట్ టైం నేను చూసిన దానిలో ఒక సిఐ గారి మీద కొన్ని మీరే ఎఫ్ఐఆర్ వేయించారు, లేకపోతే మీరే పోరాటం చేశారు, ఇంకోటి చేశారని మీరు ఎలాగ ప్రచారం చేసుకున్నారు కదా. సరే అలా కానివ్వండి. ఇప్పుడు ఆ తల్లి వెళ్ళి ఆరోపణ చేసిన వెంటనే ఎంక్వైరీ జరుగుతుంది కదా. ఎంక్వైరీ జరిగింది. సిఐ గారు ఏదో పొరపాటు చేసినట్టు, సిఐ గారు తప్పు ఉన్నట్టు అనుమానం వచ్చింది, సస్పెండ్ చేశారు, ఎఫ్ఐఆర్ వేశారు. ఏమంటే ఈ పైన చూడండి ఎవరు జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారి అఫీషియల్ పేజ్. సిఐని సస్పెండ్ చేశారంటే సాయికృష్ణ అతను చంపినట్టు ప్రభుత్వం ఒప్పుకున్నట్టే కదా. లాకప్లో చిత్రహింసలు పెట్టి మనిషిని చంపేస్తే కేవలం సస్పెన్షన్తో సరిపెడతారా? ఇదేనా చేయాల్సిందే? మరి ఏం చేయాలి? సస్పెండ్ చేశారు, ఎఫ్ఐఆర్ అయింది, రేపు ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీలో ఆయన చేసాడని తేలితే ఆయన నాకు తెలిసి విధుల నుంచి కూడా తప్పిస్తారేమో. ఆయన చట్టపరంగా ఆయన రిమాండ్కి వెళ్తాడు. అనంతబాబు ఏం చేశాడు? నేను చంపేశానని ఒప్పుకున్నాడు కదా. చంపేశానని ఒప్పుకున్న తర్వాత ఆయన పట్ల చట్టం ఎలాగైతే బిహేవ్ చేసిందో కోర్టులో ఎలా బిహేవ్ చేసి ఈయనకి అదే జరుగుతుంది. ఈయన అలాగే తిరుగుతాడు, శిక్ష పడితే జైలు చేస్తాడు. ఇంకంతకుమించి ఏం చేయాలండి? యాజ్ పర్ లా గవర్నమెంట్ చేయాల్సిన పని చేసుకుంటూ వెళ్తుంది కదా. మరి ఈయన ఏం అడుగుతున్నాడో నాకు అర్థం కాలేదు. ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ ఏమైంది? చివరికి చెత్తబుట్టలకి డీజీపీకి కంప్లైంట్ ఇవ్వడం, డీజీపీ సిపికి పంపించడం, సిపి యాక్షన్ తీసుకోవాల్సింది పోగా సిపి ఏం చేస్తా ఉన్నారు? తల్లి దగ్గరికి మిగతా వాళ్ళని పంపించి బేరం పెట్టించే కార్యక్రమం చేస్తా ఉన్నారు. నా కొడుకు ఏదో జరిగింది అని చెప్పి ఆ తల్లికి పూర్తిగా అర్థమై జూన్ 2వ తారీఖున హైకోర్టులో హీబియస్ కార్పస్ పిటిషన్ వేసి నా కొడుకును వీళ్ళు హత్య చేసినారు, నా కొడుకు కనిపించడం లేదు, నా కొడుకును దయచేసి నాకు చూపించండి అని చెప్పి. అసలు యాక్చువల్గా జగన్ గారు మీరు వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. ఆవిడ ఏ రోజైతే హేబియస్ కార్పస్ పిటిషన్ వేసిందో ఆటోమేటిక్గా హైకోర్టు వారు ఉత్తర్వులు ఇచ్చారు, ఖచ్చితంగా ఎతికి తీరాలి. ఆ అబ్బాయి దొరకలేదంటే దాని కారణం ఎవరనేది ఎంక్వైరీ చేస్తుంది పోలీసు ఎంక్వైరీ చేశారనుకోండి, ఒకవేళ సీఏ గారి కారణం అని తెలిస్తే ఆయన మీద ఇప్పుడు జరిగే పనులన్నీ జరిగిపోతాయి. మీరే దీన్ని అనవసరంగా రాంగ్ టర్న్ తీసేసి బాధితుల మీద తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కార్యకర్తలకి వాళ్ళని దుర్మార్గులుగా, వాళ్ళ శత్రువులుగా మీరు క్రియేట్ చేస్తున్నారు. చేయొద్దండి. తల్లి ఆవేదనతో పిటిషన్ ఇస్తారు. కోర్టు ఇంటర్వ్యూన్ అయ్యి హీబియస్ కార్పస్ మీద స్పందించే కార్యక్రమం చేస్తే ఆ తర్వాత అప్పుడు గత్యంతరం లేక ఈ రోజు సీఐని సస్పెండ్ చేశారు. నేను అడుగుతా ఉన్నా, సీఐని ఎందుకు సస్పెండ్ చేశారని చెప్పి. చంపేశాడనే కదా ఒప్పుకున్నారు కాబట్టే కదా ఈ రోజు సీఐని సస్పెన్షన్ జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు జైలుకి వెళ్ళారు 16 నెలలు, అంటే మీరు నేరం చేసినట్టే కదా. మరి మీరు 40,000 కోట్లు 1,00,000 కోట్లు ఏదో ఆరోపణ అన్నారు, మీరు చేసినట్టే కదా. అంటే మీరు దానికి సమాధానం ఏం చెప్తారు చెప్పండి? మీరు జైలుకి వెళ్ళారు, వైఎస్ భాస్కర్ రెడ్డి గారు జైలుకి వెళ్ళారు, అవినాష్ రెడ్డి గారు దాని మీద ఆయన కూడా ఆల్మోస్ట్ ఒకరోజు జైలు చేసినట్టే, ఆయన కూడా మర్డర్ కేసులో ఉన్నారు. ఇక చాలామంది ఇలా కేసుల్లో ఉన్నారు మీ దాంట్లో. దాని అర్థం ఏంటి మరి? ఎందుకు సార్ ఇలాంటి మాటలు ఎందుకండి? జనాలను తప్పుదో పట్టించే మాటలు. ప్రతిదాన్ని రాజకీయంగా ఆలోచించుకోకండి సార్, ప్రతిదాన్ని రాజకీయం చేద్దామని ఆలోచించకండి. ఎందుకంటే మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు, మీరు సీఎంగా ఉన్నప్పుడు ఇలాంటి విషయాల్లో మీరు కేర్ తీసుకుని ఉండుంటే నేను చెప్తున్నాను కదా, ఖచ్చితంగా మీరు 11లో అయితే మాత్రం ఉండకపోదురు. చాలా మంచి నెంబర్లో ఉందరు, ఓడిపోదురు కానీ చాలా మంచి నెంబర్లో ఉందరు. అప్పుడు మీరు చేసేదంతా గందరగోళం చేసేసి మీ నాయకుల్ని చంపేశారని తెలుసుకుంటే మీరు వెనకేసుకొచ్చి ఎవరి మీద చర్యలు తీసుకోకుండా, ఎవరి మీద కేసులు పెట్టకుండా, అంటే గోరంట్ల మాధవ్ దొరికేశారు రెడ్ హ్యాండెడ్ గాని, ఆయన మీద ఏమైనా కేసు పెట్టారా మీరు? ఈ అంబటి రాంబాబు రెడ్ హ్యాండెడ్గా దొరికాడు, ఆ మహిళతో అలా నీచంగా మాడుతూ ఏమైనా కేసు పెట్టారా? తిరుమణం కేసులో ఏమైనా కేసు పెట్టారా మీరు? డాక్టర్ సుధాకర్ గారిని చంపిన దాంట్లో ఎవరి మీద కేసు పెట్టారా? ఏం మాట్లాడతారు సార్ మీరు? మీకు ఏం మాట్లాడడానికి హక్కు ఉంది అసలు? ఈరోజు ఇష్యూ జరిగిందని తెలియగానే సీఏ మీద మర్డర్ కేసు పెట్టింది కూటమి ప్రభుత్వం. సీఏ మీద పెట్టిందండి మర్డర్ కేసు. అప్పుడు ఏ ప్రభుత్వం గట్టిగా పనిచేస్తుందో అసలుకి అర్థమవుదా? ఏ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది? ప్రజల విషయంలోకి వచ్చేలాగా ఓకే, సాయికృష్ణ మీద కేసులు ఉండొచ్చు, అతను నేర చరిత్ర ఉండొచ్చు, అయినా కూడా అతన్ని చంపడానికో లేకపోతే అతన్ని మాయం చేసే హక్కు సీఏ, బాధ్యత గల సీఏ మళ్ళీ డిపార్ట్మెంట్ వ్యక్తి, ఆయనకు కూడా లేదని ఈ రోజున చట్టపరంగా ఆయన కూడా కేసు పెట్టింది కదా ఈ ప్రభుత్వాన్ని అడగడానికి, ప్రశ్నించడానికి అసలు మీకు అర్హత లేదని వైసీపీలో ఎవరికైనా. మీరు ఏమిటి అనుకోండి, సిఐ స్టేషన్ లో ఒక హత్య కాదు, పోలీస్ స్టేషన్ లో ఇలాగనే కొడుతూ ఒకరి చావుకు కారణమైతే ఇంకొకరు ఆత్మహత్య చేసుకుని వీడియో ద్వారా తన మెసేజ్ ను తెలియజేసిన పరిస్థితి. నేను ఒకటే చెప్తా ఉన్నా, కొట్టి గోర్లు పీకి రకరకాల చిత్రహింసలు పెట్టి చివరికి హత్య చేస్తే మనిషిని నువ్వు ఏం చేస్తా ఉన్నావు? శిక్ష కేవలం టెంపరీగా తన డ్యూటీ నుంచి సస్పెండ్ చేస్తా ఉన్నారు. ఇదే చేయాల్సింది. అది కూడా ఇంత పెద్ద ఇష్యూ అయి బయటకు వచ్చిన తర్వాతనే. మర్డర్ కేసులో నిందితులు అవినాష్ రెడ్డి గారు అని చెప్పిన తర్వాత కూడా మీరు ఏం చేశారు చెప్పండి? ఏం చేశారు సార్ మీరు? ఇక్కడ సస్పెండ్ చేస్తే ఇదేనా అంటున్నారు, మర్డర్ కేసు కడితే ఎఫ్ఐఆర్ వేసి ఇదేనా అంటున్నారు. మరి మీరు ఏం చేశారు? సిబిఐ వాళ్ళు అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు మీరు ఏం చేశారు? అరెస్ట్ని అడ్డుకోలేదా మీరు? సిబిఐ వాళ్ళు అడ్డుకోలేదా? సిబిఐ ఎస్పీ గారి మీద తిరిగి కేసు పెట్టించలేదా? ఇవన్నీ ప్రజలు అడుగుతున్నారు కదా సార్. ఎందుకంటే ఇలాంటి ప్రాపర్గా మీరు ఏదైనా గవర్నమెంట్ లోపాలు ఏమైనా చేయాలంటే ముందు గవర్నమెంట్ లోపాలు ఉండాలి. ఏ లోపాలు లేకుండా కూటమి ప్రభుత్వం పరిపాలించడం వల్ల మీకేం పని లేక
ఇలాంటి చిన్న చిన్న ఇష్యూలోకి ఒక సీఐకి ఒక రౌడీ షీటర్ కుటుంబానికి మధ్యలో జరిగే ఇలాంటి చిన్న చిన్న విషయాల్లోకి మాజీ ముఖ్యమంత్రి వెళ్తారు ఎక్కడన్నా ఉందా సరే ఇది విడ్డూరు? ఆ కుటుంబ సభ్యులే చెప్తున్నారు మా ఓడి వేళ కాదు రేపన్నా పోతాడు, ఎవరో ఒకరి చేతులను చనిపోయింది. ఎందుకంటే ఆయన ఇంకొక నవీన్ రెడ్డి అని ఒక అబ్బాయిని చంపాడట. ఆయన చంపాడనే కేసు ఉందట. చంపాడు లేదో దేవుడికి తెలియాలి. చంపాడనే కేసు ఉంది. ఇప్పుడు పెద్దలు కూడా చెప్తారు కత్తి పట్టినట్టు కత్తితోనే పోతాడని. కుర్రోళ్ళందరూ ఇప్పుడు చాలామంది ఇలా తయారయ్యారు. ఏదైనా చిన్న మత్తు పదార్థం అలవాటు చేసుకోవటం, ఇక అక్కడి నుంచి మేము రౌడీలు, మేము ఏదో మాట్లాడుతుంటే ఎవరైనా భయపడిపోతున్నారు, మేము ఎలా వస్తే అలాగైపోతున్నారు, లైఫ్లు నాశనం చేసుకుంటున్నారు. ఆయన లైఫ్ నాశనం అయిపోతున్నప్పుడు వాళ్ళ మామయ్య గారు వాళ్ళ తల్లి ఎంతో చెప్పుకుంటారు, వాళ్ళ చేతులు దాటిపోయాడు. కానీ ఇలాంటి ఒక రోజు ఎదురవుతాను వాళ్ళు ఎప్పుడో ఫిక్స్ అయి ఉంటారు. వాళ్ళ మామయ్య చెప్తున్నాడు క్లియర్గా, అయిపోయింది. ఈజ్ ద రౌడీ షీటర్. వీడు ప్రేమ్ చేస్తాడు, రేపు ఏం చేస్తాడు. మా పిల్లోడి బాడీ ఇవ్వండి, ఇన్ కేసు మీరు చంపిన మీరు కాకపోతే రేపు ఇంకోటి చంపుతాడు, ఆ వేలో ఉన్నోండి. ఈ మన చేతులు దాటిపోయాడు, ఎక్కడ నాకు వెళ్ళిపోయింది వ్యవహారం, ఆయుధాలు పట్టుకుని ఉంటున్నారు వీళ్ళు. ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒకటి జరుగుతుందని వాళ్ళు ఎప్పుడే వాళ్ళు ప్రిపేర్ అయ్యే ఉండుంటారు. దాన్ని మీరు వచ్చి ఎందుకండి ఇంత వాళ్ళకన్నా మీరు ఎక్కువ అడవుడు చేస్తున్నారు, వాళ్ళకన్నా మీరు ఎక్కువ బాధపడిపోతున్నారు ఎందుకు? అక్కడ జరిగింది అలాంటి నేరాలు ఎక్కడ జరుగుతాయి. జరిగినప్పుడు చట్టం చర్యలు తీసుకుంటుంది. ఏంటో మరి మీరు ఏం చేయాలనుకున్నారు నాకైతే అర్థం కాదు. ఇదేం రాజకీయం అండి బాబు? ఇప్పుడు కేసు అయిపోయింది, మర్డర్ కేసు కట్టారు, ఆయన సీఏ గారిని ఆయన సస్పెండ్ చేశారు. ఇప్పుడు రేపు 29 విషయం ఏంటనే తెలిసిపోద్ది. ఈ మానవ హక్కుల కమిషన్ వచ్చి చేయాల్సిన ఏముంది? ఇక్కడ కేసు వెళ్ళిపోయింది కదా, ఇక్కడే వెళ్ళిపోయారటండి. 2 ఎంపీలు వెళ్ళిపోయారట. అరే వీళ్ళ హయాంలో ఎంతోమందిని చంపే శవాలను ఇళ్ల ముందు విసిరెత్తే ఒక్కడ మాట్లాడలేదండి వీళ్ళు. ఈ పెర్ఫార్మెన్స్ ఏదో అప్పుడు చేసుంటే నేను చెప్తున్నాను కనీసం 50 సీట్లు పైన వచ్చిన వీళ్ళకి. మాలాంటి వాళ్ళు అందరూ అంత శత్రువులు అయిపోకుండా ఉంది వీళ్ళకి. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడేమో అది, ఇక్కడేమో ఏమీ లేకపోయినా ఇది ప్రభుత్వానికి. అప్పుడు వీళ్ళు ఢిల్లీకి ఎందుకు వెళ్ళి ఉంటారో తెలుసండి? అక్కడికి వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో ఇలా జరిగిపోతుంది, ప్రభుత్వం ఇలా చంపేస్తుంది జనాలని ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేయడానికి వెళ్ళారు వీళ్ళు. ఇక్కడ ఏమీ ఒకవేళ ఇక్కడ ఎఫ్ఐఆర్ చేయలేదు, లేకపోతే ఇక్కడ సీఏ గారి మీద యాక్షన్ తీసుకోలేదంటే వీళ్ళు పైకి వెళ్ళారు సెంట్రల్ కంటే అర్థం ఉంది. ఇక్కడ జరగాల్సిందల్లా ప్రాపర్గా జరుగుతూ ఉంటే ఢిల్లీకి వెళ్ళాల్సిన పని ఏంటండి? చిన్న విషయం ఇది. ఒక సీఐకి రౌడీ షీటర్కి సంబంధించిన విషయంలో నిజమే జరిగింది, ఏదో జరిగింది, మొత్తం తప్పు అయితే జరిగింది. దీన్ని ఢిల్లీ లెవెల్లో తీసుకెళ్లాల్సిన ఇదా? అంతండి. చిన్న విషయం అన్నాడు మనిషి చనిపోతే అనుకోకండి, ఢిల్లీ స్థాయికి తీసుకెళ్లేంత విషయం కాదు ఇది. గవర్నమెంట్ చిన్న విషయంగా తీసుకోలేదు. చిన్న విషయంగా తీసుకుంటే ఒక సీఐని సస్పెండ్ చేయదు, ఒక సీఐ మీద మర్డర్ కేసు ఎఫ్ఐఆర్ అవ్వదు. దీనికి మళ్ళీ ప్రత్యేకంగా ఇప్పుడు ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ దైవకుమార్ అనే ఒక డిఎస్పీ గారిని అపాయింట్ చేయరు, ఒక ఏసీపీ గారిని కూడా పిలిపించి ఎంక్వైరీ జరగదు. రాష్ట్రం చాలా పెద్ద స్థాయిలో తీసుకుంది ఈ మ్యాటర్ని. కానీ ఇది ఢిల్లీ తీసుకెళ్లే అంత మ్యాటరా అని అడుగుతున్నాను నేను వైసీపీ. అంటే గోల్ చేయాలి, ఈ ప్రభుత్వాన్ని ఎలాగోలా బ్యాడ్ చేయాలి, ఈ రాష్ట్రానికి అశాంతి ఉంది, ఈ రాష్ట్రంలో మడలు జరిగిపోతున్నాయని ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రాకూడదు. ఏంటండి బాబు ఇలా ఉన్నారు? ఇక్కడ చూడండి నేను ఏమంటున్నాడు, అంటే చిన్నపిల్లలే ఏదో తెలుసో తెలియకో కొద్ది గొప్ప ఎవరైనా తప్పు చేసి ఉండొచ్చు. తప్పు చేస్తే ఆ పిల్లల వయసు ఎంత 23 ఏళ్ళు. అంటే చిన్నపిల్లలే. మీరు ఒకవేళ ఆ తల్లిని ఓదార్చండి వెళ్ళి. ఎందుకంటే నీ కొడుకు చనిపోవటమో లేకపోతే ఏదో జరిగింది, మిస్ అయ్యాడు, ఎక్కడున్నాడో తెలియక నువ్వు ఆందోళనలో ఉన్నావమ్మా, నువ్వు ధైర్యం తెచ్చుకో, మేమందరం వెనకాలలో ఉన్నా ఆవిడకి ధైర్యం చెప్పండి. అంతేగాని అరే 20 సంవత్సరాల చిన్నపిల్లడు చేస్తాడు అంటే ఒక 20 సంవత్సరాల లోపు ఎవడన్నా అలా చేయొచ్చేమో అనుకుంటారండి. 20 సంవత్సరాల లోపు ఉన్నవాడు ప్రతి ఒక్కడు కూడా ఓకే నేను పోక్సో అంటే మైనర్ బాలికతో ఏదైనా అసభ్యంగా ప్రవర్తించవచ్చేమో, లేదో మర్డర్ చేయొచ్చేమో, లేదా ఇంకోటి చేయొచ్చేమో. ఎందుకంటే జగన్ గారు వస్తారు మాకు సపోర్ట్కి, ఆయన వచ్చి మాకు సపోర్ట్గా మాట్లాడతాడు అనుకుంటారండి. 20 సంవత్సరాల పిల్లలందరూ మీ మాటలు విన్నారంటే వాళ్ళు కూడా నాశనం అయిపోతారు. 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కడు మేజరే. 18 సంవత్సరాల లోపున్నోడు ఈ నేరాలు చేసినా కూడా జువెనల్ హోమ్కి పంపిస్తారండి, అది కూడా నేరమే. 10 సంవత్సరాల పిల్లోడు చేసినా కూడా నేరమే. మీకు అర్థమవుతుందా? 10 సంవత్సరాల పిల్లోడు మర్డర్ చేశాడంటే అతన్ని జువెనల్ హోమ్కి పంపిస్తారు, అతన్ని కూడా శిక్షించారు. ఇక్కడ ఏకంగా 20 సంవత్సరాల చిన్నపిల్లడు అతను ఏది చేస్తే మీరు ఎలా చేస్తారంటారు ఏంటండి? నేరాలను సమర్థించకండి మీ రాజకీయం కోసం, నేరాలు చేసే పిల్లల్ని సమర్థించకండి. అలా చేస్తే మిగతా వాళ్ళు కూడా ఇలా చేస్తే మాకు జగన్ వస్తాడు, ఆయన వచ్చి మాకు సపోర్ట్ చేస్తాడని ఖచ్చితంగా యూత్ అంతా చెడిపోతారండి. రాజకీయం చేస్తున్నారా ఇది?